హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో ఈ రోజు మనం వచ్చేసి కోదాడలో ఒక పెద్ద ఫ్లీట్ కస్టమర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రోజు మనం చూసే వెహికల్ వచ్చేసి టాటా 4830, అంటే 48 టన్ గ్రోస్ వెహికల్ వెయిట్ ఉంటుంది. 300 హార్స్ పవర్ అయితే ఈ వెహికల్ కి అయితే ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇదే బండి. ఈ బండి యొక్క మన టెక్నికల్ ఫీచర్స్ అండ్ బండి లోపల ఎలా ఉంది అండ్ దీని మైలేజ్, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే పూర్తిగానైతే తెలుసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఒకసారి మనం వెహికల్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అండ్ అన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెహికల్ వచ్చేసి మనకు టాటాలో 30 ఫీట్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ని మనం ఓపెన్ బాడీ వెహికల్ అని కూడా అంటాం. దీన్ని మనం మోస్ట్లీ దేనికోసం ఉపయోగిస్తామంటే మనకు ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ, అగ్రికల్చర్ గూడ్స్ కానీ, అండ్ దీని మీద ట్యాంకర్ కూడా కట్టించుకోవచ్చు. అండ్ సిమెంట్ బ్యాగ్స్ డెలివరీ, కోల్డ్ డెలివరీ, ఐరన్ ఓర్, మినరల్స్, స్టీల్, ఇలాంటివి చాలా ఈ వెహికల్లో అయితే మనం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మనకు 16 టైర్లతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్లో మనం చూసుకున్నట్లయితే 6.7 లీటర్ OBD2 కమిన్స్ ఇంజన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంజన్ యొక్క కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6702 cc గల ఇంజన్ అయితే ఇందులో ఉంది. అండ్ దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసి 300 హార్స్ పవర్ ఎట్ 2300 RPM అండ్ 1100 Nm టార్క్ వచ్చేసి మనకు 1100 నుండి 1700 RPM వద్దనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు హై డెన్సిటీ పాలిఎథిలిన్ పాలిమర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 300 లీటర్స్, ఇంకోటి 365 లీటర్స్. అండ్ ఇందులో DOC, DPF, SCR అండ్ AMOX లాంటి 4 రకాల పద్ధతిలో మనకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా తక్కువ మొత్తంలో పొల్యూషన్ అయితే ఈ వెహికల్ నుండి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో మనం చాసిస్ చూసుకున్నట్లయితే చాలా దృఢమైన మెటీరియల్ తోటి రెడీ అయిన చాసిస్ అయితే మనకు ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఈ వెహికల్ యొక్క రేర్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది వచ్చేసి లాంగ్ వెహికల్ కాబట్టి మనకు చాలా సేఫ్టీగానైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మనకు పార్కింగ్ సెన్సార్ అనమాట. ఇలాంటి పార్కింగ్ సెన్సార్స్ ఈ వెహికల్కి టోటల్గా మనకు ఒక 4 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ సెన్సార్స్ వల్ల మనం ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్స్లో మనకు రివర్స్ తీసే సమయంలో మనకు వెహికల్కి బ్యాక్ సైడ్ ఏదైనా అడ్డుగా వచ్చినట్లయితే మనకు సెన్సార్ అనేది అయితే మనకు బీప్ సౌండ్ అయితే క్యాబిన్ లోపల చేస్తుంది. దీనివల్ల మనకు వెహికల్ వెనక దేనికైనా తాకుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని మనం వెహికల్ని అయితే ఆపడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇందులో మనకు 21 టన్ హైబ్రిడ్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే యూజ్ చేశారు. అండ్ అంతేకాకుండా 60 లీటర్ మనకు డెఫ్ ట్యాంక్ని అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దీనివల్ల మనం ఒకసారి ఫుల్ చేసుకున్నట్లయితే మనకు చాలా కిలోమీటర్స్ డెఫ్ ఆయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో మనం ఫ్రంట్ యాక్సిల్ గురించి చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా హెవీ డ్యూటీ ఫార్వర్డ్ ఐ బీమ్ రివర్స్ ఎలాయిడ్ టైప్ ఫ్రంట్ యాక్సిల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ వల్ల మనకు ఎక్కువ శాతం అంటే మనకు చాలా వరకు ఎత్తేసినప్పుడు చాలా వరకు స్మూత్గా లోపల ఉన్న డ్రైవర్ కంఫర్ట్గా ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్స్కే కాకుండా దాని సెకండరీ టైర్స్ అంటే వెనక టైర్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ వచ్చేసి టైర్స్, సో దానికి కూడా మనకు పారాబోలికే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ దీని యొక్క ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ గురించి అయితే చూసుకోవచ్చు. ఈ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ వల్ల మనకు పొల్యూషన్ అనేది అయితే తక్కువగా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం జాయింట్ రాడ్ని అయితే చూసుకోవచ్చు. ఈ జాయింట్ రాడ్ వచ్చేసి మనకు హౌసింగ్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది. దీని యొక్క కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10x2 గానైతే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఓన్లీ ఒకటే హౌసింగ్కి మనకు జాయింట్ రాడ్ అయితే అటాచ్ అయితే అవుతుంది. అండ్ దీని యొక్క బ్యాక్ యాక్సిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు లిఫ్ట్ యాక్సిల్ వచ్చేసి 12.5 టన్ డ్యూయల్ టైప్ లిఫ్ట్ యాక్సిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాకుండా రేర్ యాక్సిల్స్ గురించి చూసుకున్నట్లయితే 21 టన్ టాండమ్ సింగిల్ రిడక్షన్ రేర్ యాక్సిల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో గైస్, ఒకసారి అయితే బండి లోపలికి ఎక్కి లోపల ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. బండి ఆల్రెడీ అయితే లోడ్ అయితే ఉంది. దీని యొక్క స్టీరింగ్ అయితే చూసుకోవచ్చు మీరు, చాలా ప్రీమియంగానైతే ఉంటుంది ఈ స్టీరింగ్. సో లోపల ఇది బాడీ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. ఇదైతే స్లీపర్ క్యాబిన్, ఇద్దరు మంచిగా ఆరామ్స్గా ఇద్దరు పడుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయితే ముగ్గురు కూడా పడుకోవచ్చు. సో ఈ వెహికల్ లోపల ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వెహికల్లో లోపల వచ్చేసి చాలా స్పేషియస్గానే అయితే ఉంది. ఇదైతే స్లీపర్ క్యాబిన్ అన్నమాట. అండ్
మొత్తం బండి అయితే చాలా స్పేషియస్ గా లగ్జరీగా అయితే ఓనర్ గారు అయితే కట్టించారు. ఇది వచ్చేసి కౌల్ వేరియంట్. ఇందులో మనకు సిగ్నా వేరియంట్లు కూడా ఉంటాయి. సో ఈ వెహికల్ లోన ఒకసారి అయితే చూసుకుందాం అండ్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ అయింది. ఇంజన్ అయితే నాయిస్ అయితే లేదు అండ్ ఇక్కడ మనకు చాలా రకాల స్విచెస్ అయితే ఇచ్చారు. ఈ స్విచెస్ గురించి అయితే ఒకసారి అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ స్విచెస్ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం వీటి గురించి. ఇది వచ్చేసి మనకు లైట్ మోడ్, మీడియం, హెవీ అంటే మనకు ఎఫ్ఈ స్విచెస్ అన్నమాట. ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం అయితే ఈ స్విచెస్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆన్ చేసినప్పుడు చాలా హీట్ అయితే జనరేట్ అయితే అవుతుంది. దాని దగ్గర ఎవరైతే ఉండదు. సర్వీస్ సెంటర్స్లోనే ఎక్కువ శాతం ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. మనం బయట చేసినట్లయితే ఎవరైనా ఆ సైలెన్సర్ పక్క నుండి వెళ్తే వాళ్ళు హట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ సిస్టము, ఇది వచ్చేసి హిల్ అసిస్టెన్స్ బటను. అండ్ ఈ విధంగా మనకు ఫ్రంట్ యాక్సిల్ అంటే ఇప్పుడు మన టైర్స్ 16 టైర్ కదా, లిఫ్ట్ యాక్సిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు లిఫ్ట్ యాక్సిల్ అయితే ఆన్లో పెట్టారనమాట, అందుకే టైర్స్ అయితే పైకి అయితే లేచి ఉన్నాయి. ఇది వచ్చేసి హాజర్డ్ లైట్ స్విచ్, ఇది వచ్చేసి హెల్ప్ స్విచ్. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా చాలా క్లియర్గా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్పిఎం, స్పీడోమీటరు అండ్ టెంపరేచరు, ఫ్యూల్ గేజ్. ఇక్కడ మనం మధ్యలో చూసుకున్నట్లయితే ఈ బార్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్స్ వచ్చేసి మనకు ఎయిర్ గురించి అనమాట. ఎయిర్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యూల్ యావరేజ్ వచ్చేసి మనకు 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట పర్ లీటర్. ఇప్పుడు వచ్చేసి మనకు లైట్ మోడ్లోనైతే ఉందన్నమాట వెహికల్. బండి కూడా న్యూట్రల్లో ఉంది కాబట్టి మనకు న్యూట్రల్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి డెఫ్ ఆయిల్ రేంజ్ ఎంత ఉందనేది అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. డెఫ్ ఆయిల్ అయితే ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నిటికీ డెఫ్ ఆయిల్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. అండ్ ఇందులో మనకు బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అయితే ఉంటుంది అనమాట. గేర్ షిఫ్ట్ అడ్వైజర్ అంటే మనం ఒక వేలో మనం వెళ్తున్నప్పుడు మనకు గేర్ ఎప్పుడు చేంజ్ చేయాలి ఏంటి అనేది అయితే మనకు ఇదైతే చెప్తా ఉంటుంది గేర్ షిఫ్ట్ అడ్వైజర్. అండ్ ఇక్కడ సెటప్ బటన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో లైట్స్ అయితే ఉన్నాయి. మనకు ఏది చెకింగ్ వచ్చినా కూడా ఇక్కడ మనకి లైట్ అయితే వెలగడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 9 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్ గానైతే ఉందన్నమాట. సో మనకు ఎక్స్ట్రా హారన్ కూడా పెట్టించారు. సో ఈ విధంగా మనకి మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు వెహికల్ అయితే ఉంది. అండ్ ఈ స్టీరింగ్లో మనకు ఎలాంటి స్టీరియో మౌంటింగ్ సిస్టమ్ అయితే లేదు, కాకపోతే ఈ స్టీరింగ్ అయితే చాలా బాగానైతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ వెహికల్ అయితే ఉంది. మనకు సిగ్నా వేరియంట్లో వచ్చేసి మనకు ఏసీ తోటి అయితే వెహికల్ అయితే వస్తుంది అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకు కౌల్ వేరియంట్ కాబట్టి ఇది బ్లోవర్స్ తోటి అయితే వచ్చింది. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ది మార్కెట్ చాలా వరకు చాలా వెహికల్స్ను ఏసీగా కూడా కన్వర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ కౌల్ వర్షన్స్ని కూడా ఏసీ అయితే పెట్టిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్రైవర్ కోసం ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే లాంగ్ ట్రిప్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా, సో అందుకోసం మనకు మొబైల్ ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ దీని యొక్క హ్యాండ్ బ్రేక్ లివర్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే ఉందన్నమాట. అండ్ దీని ఏబీసీ గురించి అయితే చూసుకోవచ్చు, యాక్సిలరేటర్, క్లచ్, బ్రేక్, ఈ పెడల్స్ అయితే. సో మనకైతే చాలా ప్రీమియంగానైతే ఉంది. అండ్ దీని యొక్క జాయ్స్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి మనకు లైటింగ్కి సంబంధించిన జాయ్స్టిక్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు వైపర్ కంట్రోల్ ప్లస్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉందన్నమాట. దీనిలో ఆల్ టైమ్ బెస్ట్ ఫీచర్ అన్నమాట ఇది క్రూజ్ కంట్రోల్. మన హైవేలలో వెళ్ళినప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల మనం ఎక్సిలేటర్ ఎప్పటికీ తొక్కాల్సిన అవసరం లేదనమాట. ఈ క్రూజ్ కంట్రోల్ మనం ఒక 60 స్పీడ్ మెయింటైన్ చేసుకున్నప్పుడు 60లో పెట్టి ఈ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే మనకు హైవేలో వితౌట్ ఎనీ ఫిజికల్ మూమెంట్ లేకుండా, అంటే ఓన్లీ మనం స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ మనకు లెగ్స్కి ఎలాంటి మూమెంట్ లేకున్నా కూడా మనకు వెహికల్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఫ్యూల్ ఎకానమీ స్విచ్ను ఏ టైంలో ఎలా వాడుకోవాలో ఇక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని అయితే చూడండి. ఆల్రెడీ ఈ వెహికల్ వచ్చేసి మనకు 31,000 కిలోమీటర్స్ అయితే తిరగడం అయితే జరిగింది. సో చూసారుగా గైస్ ఈ వెహికల్ ఎలా ఉంది అండ్ ఇందులో ఫీచర్స్ అయితే ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా మనకు టాటా 4830 మనకి ఇది కౌల్ వేరియంట్ అనమాట. కౌల్ వేరియంట్ తీసుకొని మనకు బాడీ అయితే కట్టించారు. సో బాడీ అయితే ఇలా కట్టించుకోవచ్చు. చాలా 30 ఫీట్ వెహికల్ అన్నమాట ఇది. సో ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి. అండ్ త్వరలో మనం కూడా కొత్త బండి తీసుకోబోతున్నాము. ఇప్పుడే రివీల్ అయితే చేసేసిన, త్వరలో అంటే ఆల్రెడీ దాన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేసేసిన. సో అది కూడా మీకు నెక్స్ట్ ఇక మనం ట్రిప్సే రివ్యూసే కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఇక.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.